ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ సమయంలో మనము కొంత సమయం దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేద్దాం. ఈ 11వ రోజు మనందరం కూడా ప్రభువుని స్తుతించడానికి మనందరం కూడా చేరి ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క మాటల్లో భాగంగా క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు చూడాలి అని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను. క్రైస్తవులుగా మనం రోజు ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము, ఒక్కొక్క విషయాన్ని మనం చూస్తున్నాము ప్రతిరోజు కూడా. ఈ 40 రోజుల ప్రార్థనలో 11వ రోజు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లుగా చూడాలి. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండా ఎవరు చూడాలి అంటే మనమే చూడాలి. మనమంటే ఎవరు? యేసు క్రీస్తు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి మనము క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లుగా చూడాలి. ఎందుకు అలా చూడాలంటే, శిలువను గూర్చిన వార్త ప్రకటించకపోవటం వలన క్రీస్తు శిలువ కార్యము వ్యర్థమైపోతుంది. కాబట్టి శిలువను గూర్చినటువంటి వార్త ప్రతిరోజు మనము ప్రకటించాలి. అందుకనే పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు నా వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని అంటున్నాడు. శిలువను గురించిన సంఘటన దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ కార్యమును, అనగా సువార్త ప్రకటించుటకు వాక్చాతుర్యము అవసరం లేదు, విశ్వాసం ఉంటే సరిపోతుంది అనే విషయాన్ని ఈ మాటలు మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. అంటే సువార్త ప్రకటించడానికి మనకి ఏం కావాలి అంటే వాక్చాతుర్యము అవసరం లేదు, విశ్వాసం ఉంటే సరిపోతుంది. సువార్త ప్రకటించాలంటే ఏం కావాలి? విశ్వాసం ఉంటే సరిపోతుంది. ఆయన యందు విశ్వాసం ఉంటే సరిపోతుంది. నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తే నువ్వు సువార్త ప్రకటించడానికి నువ్వు అర్హత సాధిస్తావు. కేవలం దేవుణ్ణి విశ్వసిస్తే సరిపోతుంది. దానికి ఇంకా ఎలాంటి లక్షణాలు, ఎలాంటి క్వాలిఫికేషన్స్ దేవుడు అడగలేదు. మనము ఏమనుకుంటామంటే, యేసుక్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా సువార్తను ప్రకటించమని చెప్తుంటే, అనుదినము కూడా మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువను ప్రకటించకుండా వ్యర్థం చేస్తూ ఉన్నాం. అయితే ఇలా వ్యర్థం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, శిలువను గూర్చిన వార్త నశించుచున్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది? అది వెర్రితనంగా కనబడుతుంది. కానీ మనందరికీ దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనము యేసుక్రీస్తు సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నట్లయితే అది మనకు శక్తినిస్తుంది, అది మనకు బలాన్ని ఇస్తుంది, అది మనకు శక్తి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. జ్ఞానము లేకుండా సువార్త ప్రకటించడానికే దేవుడు మనలందరినీ కూడా ఎన్నుకున్నాడు. అందుకే చెప్తాడు కదా, ఆయన జ్ఞానముతో ఉన్న వాళ్ళని నశింపజేయడానికి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు విర్రవీగకుండా ఉండడానికి బలహీనులకు ఆయన ఊతమిస్తూ ఉన్నాడు. పెంట కుప్పల మీద నుంచి బీజములను పైకి లేవనెత్తుతూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శిలువను గూర్చిన వివేకము
ఎవరైతే వివేకం కలిగి ఉంటారో ఆ వివేకులను శూన్యపరచడానికి వివేకము లేనటువంటి వారిని ప్రభువు ఎన్నుకున్నాడని కొరింథీ మొదటి పత్రిక 19వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తుంది. వివేకము కలిగినటువంటి వారిని వివేక శూన్యులు చేయడానికి వివేకము లేనటువంటి వారిని ప్రభు ఎన్నుకుంటున్నాడు. అందుకనే అదే విషయాన్ని చెప్తూ ఏమంటాడంటే, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమయ్యాడు, ఈ లోకపు యుగ సంబంధమైన తర్కవాది ఏమయ్యాడు. లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా, సిలువ జ్ఞానము లేని ఈ లోక జ్ఞానము వ్యర్థం కదా అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. సిలువ జ్ఞానము లేనటువంటి ఈ లోక జ్ఞానము వ్యర్థము. ఈ లోకంలో జ్ఞానిగా ఎంచబడేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జ్ఞానము కలిగినటువంటి వారు, జ్ఞానులుగా ఎంచబడేటువంటి వారు, శాస్త్రులుగా పిలువబడేటువంటి వారు, యుగ సంబంధమైనటువంటి గొప్ప గొప్ప బిరుదులను సంపాదించినటువంటి వారు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారు ఎంతో మంది లోక జ్ఞానాన్ని అనుసరించి మేము లోకములో వివేకులము, తర్కవాదులము, జ్ఞానులమని పిలువబడుతున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళ జ్ఞానాన్ని శూన్యపరిచాను నేను. వాళ్ళ జ్ఞానము కంటే కూడా మీ జ్ఞానము గొప్పదని మన గురించి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున అనే మాట కూడా మనం చూస్తాం. అంటే లోకములో ఉన్నటువంటి జ్ఞానము వలన ఆ జ్ఞానము ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకుంటుంది, కానీ ఆ జ్ఞానము ద్వారా మనిషి దేవుణ్ణి ఎరగలేకపోతున్నాడు, దేవుణ్ణి కనుగొనలేకపోతున్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, సువార్త ప్రకటన అనేటువంటి వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించడానికి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు సువార్త ప్రకటన అనేది లోకములో ఉన్న వాళ్ళందరికీ కూడా వెర్రితనంగా కనబడుతుంది కదా. వెర్రితనం అంటే అది ఒక పిచ్చిలాగా కనబడుతుంది, అదొక పిచ్చిలాగా కనబడుతుంది. ఇప్పుడు నువ్వు ఈ మనిషి దేన్నైతే పిచ్చి అని అనుకుంటున్నాడో ఆ పిచ్చిది అనే దాని ద్వారానే రక్షణ పొందటమే దేవుని చిత్తము అని దేవుడు సెలవిస్తున్నాడు. నీకు ఇది ఉపయోగపడదు, ఒక వస్తువుని ఏదైనా సరే అది ఉపయోగపడదు అని మనం దూరంగా పడేస్తాం చూడండి. ఆ పడేసిన వస్తువే చివరికి నీ జీవితాన్ని కాపాడేది అని దేవుడు చెప్తున్నాడు. అదే విధానము మరొక సందర్భంలో చూస్తే, ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి రాయి చివరకు మూలకు తలరాయి ఆయనని కూడా రాయబడి ఉంటుంది. అంటే ఇల్లు కట్టేటువంటి వాళ్ళు అరే ఈ రాయి మనకు పనికిరాదురా అని చెప్పేసి దూరంగా విసిరేస్తారు చూడండి. అదే రాయి ద్వారా దేవుడు ఆ రాయిని తీసుకుని నీ ఇల్లు మొత్తం నిలబడాలంటే అదిగో నువ్వు విసిరేసిన ఆ రాయే నీకు ప్రధానమైన రాయి అని చెప్పేసి దేవుడు చెప్తాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మనము మన జ్ఞానము ద్వారా మనం లోకంలో దేన్నైతే సంపాదించుకుంటున్నామో ఆ జ్ఞానం అంతా కూడా వెర్రితనము. ఆ జ్ఞానం అంతా కూడా వెర్రితనం. ఆ వెర్రితనం ద్వారా నువ్వు దేవుణ్ణి చేరుకోలేవు. అందుకని దేవుని దృష్టిలో వెర్రితనం అనేది ఒకటి ఉన్నది, అదే సువార్త. దేవుని దృష్టిలో వెర్రితనం ద్వారానే నువ్వు రక్షణ పొందుతావు అనేది ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతారు. సూచక్రియలు లేనటువంటి నమ్మకం వాళ్ళు కలిగి ఉండలేరు. వాళ్ళు దేవుణ్ణి నమ్మాలంటే ఏం కావాలంటే వాళ్ళకి సూచక క్రియలు కావాలి. మరి గ్రీసు దేశస్తులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి జ్ఞానం కావాలి. యూదులకేమో సూచక్రియలు కావాలి, గ్రీకులకేమో జ్ఞానం కావాలి.
వాళ్ళకేమో సూచక్రియలే ప్రాముఖ్యం, వీళ్ళకేమో జ్ఞానమే ప్రాముఖ్యం. కానీ దేవుడు ఏమంటాడంటే ఈ సూచక్రియలు రక్షణ ఇవ్వలేవు, ఈ జ్ఞానము రక్షణ ఇవ్వలేదు. సువార్త ప్రకటన అనేటువంటి వెర్రితనము ద్వారానే ఒక మనిషి రక్షణ పొందుతాడు అని దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకనే పౌలు ఏమంటాడంటే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము. సిలువ వేయబడినటువంటి క్రీస్తు ద్వారానే మీ అందరికీ కూడా రక్షణ. మీరు వెతుకుతున్న జ్ఞానం ద్వారా కాదు, మీరు అనుకుంటున్నటువంటి సూచక్రియల ద్వారా ఏ మనిషికి కూడా రక్షణ లేదని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని యొక్క వెర్రితనము మనుషుల యొక్క జ్ఞానము కంటే కూడా గొప్పది. ఇది సత్యం అండి. దేవుని యొక్క వెర్రితనం అంట మనుషులు జీవితాంతం కష్టపడినటువంటి సంపాదించిన పిహెచ్డీలు చేసిన ఎన్ని డిగ్రీలు పొందుకున్నటువంటి జ్ఞానం కంటే కూడా దేవుని యొక్క వెర్రితనమే ఇంకా గొప్పది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన వెర్రితనమే గొప్పది అనుకుంటే ఆయన ఎంత గొప్ప జ్ఞానవంతుడో కదా, ఆయన ఎంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడో కదా, అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. అయితే మనము యేసు శిలువ క్రియను శిలువ జ్ఞానమును వెదకి రక్షణ పొందుటకు శిలువ వేయబడినటువంటి క్రీస్తును మనందరం కూడా ప్రకటించాలి. రక్షణ పొందడానికి మనం శిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించాలి. ఎందుకంటే ఆయన యూదులకే కానీ గ్రీసు దేశస్తులకే కానీ శిలువ వేయబడిన వారికే కానీ శిలువ వేయబడినటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారానే రక్షణ అనేది కలుగుతుంది. లోకంలో ఉన్నటువంటి అన్ని జనులకు కానీ ఏ కులపు వారికైనా ఏ మతం వారికైనా ఎవరికైనా సరే శిలువ వేయబడినటువంటి యేసు ద్వారానే రక్షణ కలుగుతుందని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ శిలువ దిన పాఠాలలో భాగంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ కార్యాన్ని మనం చూస్తున్నాం. శిలువ రక్షణ గురించినటువంటి ప్రకటన నిమిత్తం మనందరం కూడా బలవంతులను, ధనవంతులను, జ్ఞానవంతులను దేవుడు ఏర్పాటు చేసుకోలేదని ఈ వాక్యము అర్థం చెప్తుంది. ఆయన ధనవంతులను, బలవంతులను, జ్ఞానవంతులను ఆయన ఏర్పాటు చేసుకోలేదు. కానీ మనలాంటి బలహీనులైనటువంటి వారిని, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని ఈ వాక్యం స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనందరము కూడా క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండానట్లుగా మనందరం కూడా చూసుకోవాలి. ఆయన శిలువ వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ప్రకటించే వాళ్ళు లేనప్పుడు ఆయన చేసినటువంటి త్యాగానికి ఏదన్నా విలువ ఉంటుందంటారా? ప్రకటించే వాళ్ళు లేకపోతే ఆయన చేసిన త్యాగానికి ఏం విలువ? ఆయన పడిన కష్టానికి ఏమి విలువ? ఉపయోగమే లేదు కదా. అందుకనే ఆయన శిలువ వ్యర్థము కాకున్నట్లుగా చూసుకోవాలని ప్రభుపేట మీ అందరికీ కూడా ఈయన మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ మాటలు మీకు అర్థమైనవి అని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు ఈ మాట దీవించును గాక. ఆమేన్.